హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. కరెంట్ అఫైర్స్లో 6 నుంచి 13 వరకు నోబెల్ ప్రైజ్ని ప్రకటించారు కదండి. అందులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తుల గురించి చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ చూస్తుంది. ముందుగా మనం నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం. నోబెల్ ప్రైజ్ని నోబెల్ బహుమతి చరిత్ర స్వీడన్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి వీలునామా ద్వారా స్థాపించారు. 1901 మొదటి నోబెల్ ప్రైజ్ని ప్రదానం చేయడం జరిగింది. మొదటిసారిగా నోబెల్ ప్రైజ్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య రంగం, సాహిత్యం మరియు శాంతి వంటి విభాగాల్లో ఇవ్వడం జరిగిందండి. నోబెల్ బహుమతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. నోబెల్ శాంతి బహుమతి మాత్రమే నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు 1914 నుంచి 1918 మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఇవ్వలేదండి. రెండవసారి నోబెల్ బహుమతిని 1939 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ సందర్భంగా ఇవ్వలేదు. 2025లో నోబెల్ బహుమతులు: భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, క్వాంటం మెకానిక్స్ పరిశోధనలకు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మైక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్ విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాత్మక పరిశీలనలకు గాను ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి. జాన్ క్లార్క్ అమెరికా, జాన్ ఎం. మార్టిన్స్ అమెరికా, హెచ్. డివర్ట్ ఫ్రాన్స్. వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు: రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలకు లభించింది. మ్యారీ ఇ. బ్రౌనౌ అమెరికా, ఫ్రెడ్ రామ్స్డెల్ అమెరికా, షిమాన్ సకాగుచి జపాన్ శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు కూడా ముగ్గురండి. మెటిల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసినందుకు ఈ బహుమతులను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఓమర్ ఓ యోగి, సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్. వీళ్ళ ముగ్గురికి వచ్చాయండి. నెక్స్ట్ వన్ సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి వచ్చినది హంగేరియన్ నవల రచయిత లాస్లో క్రామ్జా-హోర్కాయ్కి లభించిందండి. ఇతను హంగేరియన్ నవల రచయిత అండి. నెక్స్ట్ వన్ శాంతి విభాగంలో నోబెల్ బహుమతి. నోబెల్ శాంతి బహుమతి వెనెజులాకి చెందిన మరియా కొరీనా మచడోవాను వరించిందండి. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను నోబెల్ శాంతి బహుమతిని ఈమెకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి. ఎకనామిక్ సైన్స్లో నోబెల్ బహుమతి పొందినవారు ముగ్గురు: జోల్ మక్రాయ్, ఫిలిప్పిన్స్ అగైన్, పీటర్ హౌవిట్. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు, సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించినందుకు, సృజనాత్మకత, విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం ముగ్గురికి నోబెల్ బహుమతులని ప్రకటించడం జరిగిందండి. నోబెల్ బహుమతుల లిస్ట్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఈ లిస్ట్ మొత్తం చూసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఇలా అన్ని విభాగాల గురించి ఒకే దగ్గర పట్టికలో వేయడం జరిగింది. వాళ్ళు ఏ రంగంలో ఏ పరిశోధనకి ఇచ్చారో కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.